Hello, my dear family members. Welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. సో ఈ రోజు వీడియోలో మనము 1 to 10th క్లాస్ తెలుగు ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనం చూసేసుకుందాము. ఇదే విధంగా మన ఛానల్లో ఆల్రెడీ అన్ని క్లాసెస్ బిట్స్ వీడియోస్ మ్యారథాన్ వీడియోస్ క్విక్ రివిజన్ వీడియోస్ కంప్లీట్ చేసేసాను. ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో వీడియోస్ లింక్స్ అన్నీ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో సబ్జెక్ట్ మొత్తం ఒక్కొక్క వీడియో రూపంలో కూడా ఆల్ సబ్జెక్ట్స్ కవర్ చేసేసాను ఆల్రెడీ కూడా. మీరు చూడకపోతే చూసేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఆల్రెడీ మనకి ఇంకా టైం లేదు కాబట్టి నేను ఇంకా ఎక్కువ వాగకుండా మీకైతే ఓన్లీ కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ యొక్క విహార కేంద్రం గుర్తించండి. ఏ అరకులోయ, బి బెలూమ్ గుహలు, సి హార్స్లీ హిల్స్, డి పాపికొండలు. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబిసిడి, సెకండ్ వన్ బిసిఏడి, థర్డ్ వన్ సిడిఏబి, ఫోర్త్ వన్ బిడిఏసి. సో మీకు ఒక 3 to 5 seconds టైం ఇస్తాను. సో మీరు ఆన్సర్ చేయడానికి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఏబిసిడి. సో ఆంధ్రప్రదేశ్ యొక్క విహార కేంద్రం అరకులోయ, బెలూమ్ గుహలు, హార్స్లీ హిల్స్, పాపికొండలు. ఈ 4 కూడా ఆంధ్రప్రదేశ్లోని విహార కేంద్రాలు. సో అరకులోయ, బెలూమ్ గుహలు, హార్స్లీ హిల్స్, పాపికొండలు ఈ 4 కూడా మనకి ఆంధ్రప్రదేశ్లోని విహార కేంద్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన చిత్ర కళాకారుడిని గుర్తించండి. ఏ అడవి బాపిరాజు, బి దామర్ల రామారావు, సి బాపు, డి వడ్డాది సుబ్బయ్య. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మరియు బి, సెకండ్ వన్ బి మరియు సి, థర్డ్ వన్ ఏ మరియు సి, ఫోర్త్ వన్ ఏ, బి మరియు సి. ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఏ, బి మరియు సి అండి. సో అడవి బాపిరాజు, దామర్ల రామారావు మరియు బాపు. ఓకేనా. సో అడవి బాపిరాజు, దామర్ల రామారావు మరియు బాపు ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి చిత్ర కళాకారులు. నెక్స్ట్ క్వశ్చన్, సంగీతం వీరిని చైతన్యం చేస్తుంది. ఏ ప్రాణమయ, సెకండ్ వన్ ఆనందమయ, సి విజ్ఞానమయ. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మరియు బి, సెకండ్ వన్ బి మరియు సి, థర్డ్ వన్ ఏ మరియు సి, ఫోర్త్ వన్ ఏ, బి మరియు సి. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఏ మరియు బి ప్రాణమయ, ఆనందమయ వేటిని చైతన్యం, సంగీతం అనేది ప్రాణమయాన్ని, ఆనందమయాన్ని చైతన్యం చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భూమి అనే పదానికి పర్యాయ పదాలను గుర్తించండి. ఫస్ట్ వన్ ఆనందం, ధరణి, సెకండ్ వన్ ధరణి, అవని, థర్డ్ వన్ క్షామం, ధరణి, ఫోర్త్ వన్ అవని, అంబరం. సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ధరణి, అవని ఒకే పదానికి చెందినటువంటి అదే అర్థాన్ని ఇచ్చేటువంటి మరికొన్ని పదాలను పర్యాయ పదాలు అంటారు. సో భూమి అనే పదానికి పర్యాయ పదాలు ధరణి మరియు అవని. ఓకేనా. నెక్స్ట్ వన్, తెలుగు జాతికి వెలుగుబాటులు తీర్చిదిద్దిన వారు అని ఆంధ్ర వైభవం పాఠ్యాంశంలోని కవి ఎవరిని ప్రస్తావించారు. ఫస్ట్ వన్ కందుకూరి వీరేశలింగం, సెకండ్ వన్ గురజాడ అప్పారావు, థర్డ్ వన్ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఫోర్త్ వన్ గిడుగు వెంకట రామమూర్తి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కందుకూరి వీరేశలింగం. సో తెలుగు జాతికి వెలుగుబాటులు తీర్చిదిద్దిన వారు అని ఆంధ్ర వైభవం పాఠ్యాంశంలో కవి కందుకూరి వీరేశలింగాన్ని ప్రస్తావించారు. నెక్స్ట్ క్వశ్చన్, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నది ఎవరు. ఫస్ట్ వన్ కందుకూరి వీరేశలింగం, సెకండ్ వన్ గురుజాడ అప్పారావు, థర్డ్ వన్ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఫోర్త్ వన్ గిడుగు వెంకటరామమూర్తి. సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, గురుజాడ అప్పారావు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అన్నది గురుజాడ అప్పారావు గారండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజల భాష కొరకు ఊపిరిలూదిన వ్యక్తి అని ఆంధ్ర వైభవం పాఠ్యాంశంలో కవి ఎవరని ప్రస్తావించారు. ఫస్ట్ వన్ కందుకూరి వీరేశలింగం, సెకండ్ వన్ గురుజాడ అప్పారావు, థర్డ్ వన్ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఫోర్త్ వన్ గిడుగు వెంకటరామమూర్తి. ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, గిడుగు వెంకటరామమూర్తి. ప్రజల భాష కొరకు ఊపిరిలూదిన వ్యక్తి అని ఆంధ్ర వైభవం పాఠ్యాంశంలో కవి గిడుగు వెంకటరామమూర్తిని ప్రస్తావించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేఘాల కొండలు ఎక్కడ కలవు. ఫస్ట్ వన్ లంబసింగి, సెకండ్ వన్ వంజంగి, థర్డ్ వన్ మదనపల్లి, ఫోర్త్ వన్ అరకు. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, వంజంగి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేఘాల కొండలు వంజంగిలో కలవు. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి కృష్ణమ్మలు గొప్పింట తోబుట్టువులు నందలి అలంకారాన్ని క్రింది వాటిలో గుర్తించండి. ఫస్ట్ వన్ నృత్యానుప్రాస అలంకారం, సెకండ్ వన్ చేకానుప్రాస అలంకారం, థర్డ్ వన్ లాటానుప్రాస అలంకారం, ఫోర్త్ వన్ అంత్యానుప్రాస అలంకారం.
ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో అంత్యానుప్రాస అలంకారము. లు 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 ప్రతి పద్య పాదానికి చివర అక్షరం లు 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 వస్తుంది కాబట్టి అంత్యానుప్రాస అలంకారము అవుతుంది. ఓకేనా? సో ఆన్సర్ వచ్చేసరికి అంత్యానుప్రాస అలంకారము. నెక్స్ట్ క్వశ్చన్, సాగినదిక వాహినిగా నటించను మోహినిగా నందలి అలంకారాన్ని క్రింది వాటిలో గుర్తించండి. ఫస్ట్ వన్ అంత్యానుప్రాస అలంకారం, సెకండ్ వన్ చేకానుప్రాస అలంకారం, థర్డ్ వన్ లాటానుప్రాస అలంకారం, ఫోర్త్ వన్ వృత్యానుప్రాస అలంకారం. సో ఇది కూడా ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంత్యానుప్రాస అలంకారము. సాగినదిక వాహినిగా నటించను మోహినిగా గా 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 అంత్యానుప్రాస అలంకారం. ఓకేనా? నెక్స్ట్ వన్, గోదావరి కృష్ణమ్మలు గొప్పింట తోబుట్టువలు డాష్ డాష్ సాగినదిక వాహినిగా నటించను మోహినిగా అనే కవితను రాసిన వారిని క్రింది వారిలో గుర్తించండి. ఫస్ట్ వన్ కందుకూరి వీరేశలింగం, సెకండ్ వన్ కందుకూరి రామభద్రరావు, థర్డ్ వన్ గాడిచర్ల హరి సర్వోత్తమరావు, ఫోర్త్ వన్ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, కందుకూరి రామభద్రరావు గారండి. ఈ కవితని ఇది ఏదైతే గోదావరి కృష్ణమ్మలు అనేది ఉందో సో దాన్ని రచించిన వారు ఎవరు అంటే కందుకూరి రామభద్రరావు. నెక్స్ట్ వన్, ఇదే ఇదే మా ఊరు ఇదే మా పల్లెటూరు ఏటి చెంత మా ఊరు పాడి పంటల తేరు అందలి అలంకారం ఏది? ఫస్ట్ వన్ వృత్యానుప్రాస అలంకారం, సెకండ్ వన్ చేకానుప్రాస అలంకారం, థర్డ్ వన్ లాఠానుప్రాస అలంకారం, ఫోర్త్ వన్ అంత్యానుప్రాస అలంకారము. ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, అంత్యానుప్రాస అలంకారము. ఇదే ఇదే మా ఊరు ఇదే పల్లెటూరు ఏటి చెంత మా ఊరు పాడి పంటల తేరు రు 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 ప్రతి పద్య పాదానికి చివరన రు రు అనేది వస్తుంది కాబట్టి ఇది మనకు అంత్యానుప్రాస అలంకారము. నెక్స్ట్ క్వశ్చన్, తూర్పు దిక్కున హిందూ మహాసముద్రం కలదు వాక్యం నందలి దిక్కు అనే పదానికి నానార్థాలు ఏవి? ఫస్ట్ వన్ ఉద్దిక తోడు, సెకండ్ వన్ రుధిరం ధర, థర్డ్ వన్ దిశ శరణం, ఫోర్త్ వన్ దక్షత తమస్సు. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, దిశ శరణము. తూర్పు దిక్కున హిందూ మహాసముద్రం కలదు వాక్యం నందలి దిక్కు అనే పదానికి నానార్థాలు దిశ మరియు శరణం. ఓకేనా? సో ఇక్కడ దిక్కు అనే పదానికి నానార్థాలు దిశ మరియు శరణం. నానార్థాలు అంటే ఏంటి? ఒకే పదానికి సంబంధించి వేరు వేరు అర్థాలు కలిగినటువంటి పదాలు నానార్థాలు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వ్యవసాయం ప్రధాన వృత్తి వాక్యం నందలి వ్యవసాయం పదానికి నానార్థాలను క్రింది వాటిలో గుర్తించండి. ఫస్ట్ వన్ ప్రయత్నం కృత్రిమం, సెకండ్ వన్ కృషి ప్రయత్నం, థర్డ్ వన్ పరిశ్రమ ఫలితం, ఫోర్త్ వన్ దిశ శరణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మేడం గారు ఇలానే మాకు వివరిస్తూ సో చక్కగా చెప్పేస్తూ ఉండండి ఫాస్ట్ గాని. ఓకే, ఒక కామెంట్ అయితే మీరు చేయండి అండ్ థ్యాంక్ యూ అని వీలైతే చేయండి. మీకు నచ్చిన ప్రతి ఒక్క వీడియోకి ఒక చిన్న థ్యాంక్ యూ అని కామెంట్ చేయండి ప్లీజ్, లైక్ చేస్తూ. సో సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, కృషి మరియు ప్రయత్నం. సో వ్యవసాయం ప్రధాన వృత్తి వాక్యం నందున వ్యవసాయం అనే పదానికి నానార్థాలు ఏంటి అంటే కృషి మరియు ప్రయత్నం. ఒకే పదానికి సంబంధించిన వేరు వేరు అర్థాలనే నానార్థాలు అంటారు. సో వ్యవసాయం అనే పదానికి నానార్థాలు కృషి మరియు ప్రయత్నం. నెక్స్ట్ క్వశ్చన్, సీమ అనే పదానికి నానార్థాలను క్రింది వాటిలో గుర్తించండి. ఫస్ట్ వన్ క్షీరము ధర్మము న్యాయము, సెకండ్ వన్ విధము ఆచూకీ దారి, థర్డ్ వన్ దేశము ప్రదేశము రాజ్యము, ఫోర్త్ వన్ నర్తించు చలించు ఆడవారు. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, దేశము ప్రదేశము రాజ్యము. సీమ అనే పదానికి నానార్థాలు, ఒకే పదానికి సంబంధించిన వేరు వేరు అర్థాలు. సీమ అంటే దేశము ప్రదేశము రాజ్యము, ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, పాడి పదానికి నానార్థాలని క్రింది వాటిలో గుర్తించండి. ఫస్ట్ వన్ క్షీరము ధర్మము న్యాయము, సెకండ్ వన్ విధము ఆచూకీ దారి, థర్డ్ వన్ దేశము ప్రదేశము రాజ్యము, ఫోర్త్ వన్ నర్తించు చలించు ఆడువారు. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, క్షీరము ధర్మము న్యాయము. పాడి అనే పదానికి నానార్థాలు క్షీరము ధర్మము న్యాయము. పాడి అనే పదానికి నానార్థాలు క్షీరము ధర్మము న్యాయము. నెక్స్ట్ క్వశ్చన్, జాడ అనే పదానికి నానార్థాలను క్రింది వాటిలో గుర్తించండి. ఫస్ట్ వన్ క్షీరము ధర్మము న్యాయము, సెకండ్ వన్ విధము ఆచూకీ దారి, థర్డ్ వన్ దేశము ప్రదేశము రాజ్యము, ఫోర్త్ వన్ నర్తించు చెలించు ఆడువారు. సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, విధము ఆచూకీ దారి. జాడ అనే పదానికి నానార్థాలు విధము ఆచూకీ
దారి, జాడ అనే పదానికి నానార్థాలు విధము, ఆచూకీ, దారి 2 టైమ్స్ నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీకు వీడియో విన్నప్పుడే ఇంక వచ్చేయాలి. ఎందుకంటే మన వీడియోస్ ఎక్కడైనా ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా చూసేసుకోవచ్చు, వినుకోవచ్చు. చక్కగా మీరు ఒక పని చేస్తూ కూడా వినుకోవచ్చండి. అండ్ మీరు పుస్తకాలు తీసే టైం అయితే లేకుండా మన వీడియోస్ ఉపయోగపడతాయి. అండ్ మనకు టైం కూడా ఎక్కువ ఇవ్వట్లేదు కదా, సో మనం ఇంకా ఇలానే చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని పరిశీలించండి. ప్రవచనం ఏ, సంస్కృత ప్రాకృత భాషల నుండి తెలుగులోకి వచ్చిన పదాలను ప్రకృతులు అంటారు. ప్రవచనము బి, ప్రకృతులను తత్సమాలు అని పిలుస్తారు. సో ఫస్ట్ వన్ ప్రవచనము ఏ సరైనది, ప్రవచనము బి సరికానిది. సెకండ్ వన్ ప్రవచనము బి సరైనది, ప్రవచనము ఏ సరికానిది. థర్డ్ వన్ ప్రవచనము ఏ బి సరైనవి. ఫోర్త్ వన్ ప్రవచనము ఏ బి సరైనవి కాదు. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రవచనము ఏ బి సరైనవి. సో ఏంటి ఇక్కడ, సంస్కృత ప్రాకృత భాషల నుండి తెలుగులోకి వచ్చిన పదాలను ప్రకృతులు అంటారు. సో చూసుకోండి, సంస్కృత ప్రాకృత భాషల నుంచి తెలుగులోకి వచ్చిన పదాలనే ప్రకృతులు అంటారు. అయితే ఈ ప్రకృతులని ఇంకా ఏమని పిలుస్తారు అంటే తత్సమాలు అని పిలుస్తారు. ప్రకృతులనే తత్సమాలు అని కూడా పిలుస్తారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రవచనము ఏ వికృతులను తద్భవాలు అని పిలుస్తారు. ప్రవచనము బి, ఒక పదం యొక్క అర్థానికి సమానమైన అర్థాన్ని ఇచ్చే పదాలన్నీ ఆ పదానికి నానార్థాలు. సో ఫస్ట్ వన్ ప్రవచనము ఏ సరైనది, ప్రవచనము బి సరికానిది. సెకండ్ వన్ ప్రవచనము బి సరైనది, ప్రవచనము ఏ సరికానిది. థర్డ్ వన్ ప్రవచనము ఏ బి సరైనవి. ఫోర్త్ వన్ ప్రవచనము ఏ బి సరైనవి కాదు. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో చూసుకోండి, ప్రవచనం ఏ సరైనది. వికృతులనే తద్భవాలు అంటారు. ప్రకృతులని ఏమని చెప్పాము, తత్సమాలు అంటారు. వికృతులని ఏమని పిలుస్తారు, తద్భవాలు అని పిలుస్తారు. ఓకేనా, ఇవి కూడా మీకు వేరే వేరేగా క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో ప్రవచనం బి వచ్చేసరికి మనకి సరికానిది. ఎందుకు అంటే ఇప్పుడే చెప్పాను, నానార్థాలు అంటే ఏంటి, ఒకే పదానికి ఉన్నటువంటి వేరు వేరు అర్థాలు, బట్ ఒకే పదానికి సమానమైన అర్థాన్ని ఇచ్చే పదాలు ఇక్కడ పర్యాయ పదాలు అవుతాయి. బట్ ఇది మనకి సరైనది కాదు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రకృతి వికృతులలో సరైన జతను గుర్తించండి. ఏ అచ్చెరువు, ఆశ్చర్యం. బి కొంత, ప్రాంతం. సి ఓగిరం, ఆహారం. సో ఫస్ట్ వన్ ఏ మరియు బి, సెకండ్ వన్ బి మరియు సి, థర్డ్ వన్ ఏ మరియు సి, ఫోర్త్ వన్ ఏ బి మరియు సి. సో మన ఛానల్లో ఆల్రెడీ నేను క్విక్ రివిజన్ మ్యారథాన్ బిట్స్ వీడియోస్ అయితే ఒక్కొక్కటి 12 గంటల వీడియో ఆల్రెడీ 5 సబ్జెక్ట్స్కి 5 days నేను కంప్లీట్ చేసేసాను. సో అవి చూడకపోతే చూసేయండి, ఎందుకంటే మీకు దాని నుంచి రాకుండా బిట్స్ అయితే మ్యాక్సిమం మీకు రాకపోవచ్చు. సో అవే మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉంది కాబట్టి అవి చేశాను. సో ఇంకా ఆల్రెడీ అన్ని క్లాసెస్ అండ్ బిట్స్ వీడియోస్ కూడా కంప్లీట్ చేసేసాను అండ్ కొత్తగా కూడా ఇప్పుడు చేస్తూ ఉన్నాను. సో మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి. ఎటువంటి యాప్స్ లేకుండా 1 రూపీ కూడా ఎవరి దగ్గర తీసుకోకుండా ఓన్లీ యూట్యూబ్ ద్వారా ఫ్రీగా చేస్తున్నానండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ, వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరికి షేర్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. అంతకు మించి నేను ఇంకేం ఆశించట్లేదు. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఏ బి మరియు సి. సో ప్రకృతి వికృతుల్లో సరైనవి అశ్చరువు అంటే ఆశ్చర్యం. ఆశ్చర్యం అనే ప్రకృతికి అచ్చరువు వికృతి అవుతుంది. అచ్చరువు అనే వికృతికి ఆశ్చర్యం ప్రకృతి అవుతుంది. బి కొంత, ప్రాంతం. కొంత అనే వికృతికి ప్రాంతం అనేది ప్రకృతి అవుతుంది. ప్రాంతం అనే ప్రకృతికి పొంత అనేది వికృతి అవుతుంది. సో ఓగిరము అనే వికృతికి ఆహారం అనేది ప్రకృతి అవుతుంది. ఆహారం అనే ప్రకృతికి ఓగిరం అనేది వికృతి అవుతుంది. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి. ప్రతి వీడియో కోసం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్ అండ్ గుడ్ నైట్.